హాయ్! అన్నీ అనుకున్నట్లే జరిగాయి. 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ అయింది. హిందీలో కావచ్చు, తెలుగులో కావచ్చు, కన్నడ, మలయాళం, తమిళ్‌లో యునానిమస్‌గా మంచి టాక్ అయితే వచ్చింది. 'పుష్ప 2' రేంజ్‌ని మరింత పెంచేలాగే ట్రైలర్ కట్ చేశారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ ఎలివేషన్ షాట్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు సూపర్‌గా సెట్ అయ్యాయి. ప్రతి సీన్ కూడా మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నట్టు ప్రతి సీన్ మరో కథని చెబుతుంది. అంత పకడ్బందీగా ట్రైలర్ కట్ చేశారు. మన తెలుగులో ఆల్మోస్ట్ శర్వానంద్ లాంటి హీరోలు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు అందరూ సినిమాని మెచ్చుకున్నారు. కానీ అల్లు అర్జున్‌కి దగ్గరి కుటుంబమైనటువంటి మెగా కాంపౌండ్ నుంచి ఇంతవరకు ఒక్క ట్వీట్ కూడా పడలేదు. ఏ చిన్న చితక సినిమాలు రిలీజ్ అయినా కావచ్చు, వాళ్ళని పిలిసి సన్మానించడం మెగాస్టార్ చిరంజీవి లక్షణం. అలాంటిది తెలుగు సినిమాని జాతీయ స్థాయిలో నిలబెట్టిన సినిమా 'పుష్ప'. ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే కనీసం మెగాస్టార్ నుంచి ఒక చిన్న ట్వీట్ రాలేదు. మెగాస్టార్ నుంచి ఒక ట్వీట్ వచ్చుంటే మెగా హీరోలందరూ ఫాలో అయ్యేవాళ్ళు, సరిపోయేది. కానీ ఆయన నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి ట్వీట్ రాలేదు. ఇదైతే కొంచెం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య చిన్న వారైతే నడుస్తుంది. అది మరోసారి బయటపడిందనుకున్నాం. సామెత ఒకటి ఉండిద్ది. ఇంట గెలిచి రచ్చ గెలవాలని. బహుశా అల్లు అర్జున్ తన ఇంట గెలవకపోవచ్చు. కానీ రచ్చ గెలిచాడు. ఆ రచ్చ ఎలా ఉంటుందో మరోసారి మనకు చూపించాడు. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయకపోయినా ఏం ఫరక్ లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. నిజానికి అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ అనే పేరుతోనే సినిమాల్లోకి రావచ్చు. కానీ అంతా ఆయన సొంత బలంతో, సొంత తెలివితేటలతో, సొంత మార్కెటింగ్ స్కిల్స్‌తో ఈ స్థాయికి వచ్చాడు. అది ఎవరు కాదనలేరు. కేవలం 'పుష్ప 2' అనేది సుకుమార్ ప్లానింగో, లేకపోతే నిర్మాతల ప్లానింగో, జస్ట్ అల్లు అర్జున్ హీరోగా నటించాడని అనుకోవడానికి లేదు. 'పుష్ప'కి సంబంధించి కావచ్చు, 'పుష్ప 1'కి సంబంధించి కావచ్చు, 'పుష్ప 2'కి సంబంధించి కావచ్చు, ప్రతి సీను, ప్రతి ఇంచ్ టు ఇంచ్ అల్లు అర్జున్ దగ్గరుండి ప్లాన్ చేసుకున్న సినిమా. సినిమా ఎలా తెరకెక్కించాలి, ఏ లొకేషన్‌లో చూడాలి, సీన్స్ ఎలా ఉండాలి, యాక్టర్స్ ఎలా ఉండాలి, సినిమా క్వాలిటీ ఎలా ఉండాలి, మ్యూజిక్ ఎలా ఉండాలి, ఫైనల్‌గా సినిమా ప్రమోషన్స్ ఎలా ఉండాలి, రిలీజ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్రతిదీ ఇంచ్ టు ఇంచ్ దగ్గరుండి చూసుకొని ఈరోజు 'పుష్ప 2'ని ఈ స్థాయిలో నిలబెట్టాడు అల్లు అర్జున్. అందువల్ల ఎవరు ఇప్పుడు మెచ్చుకున్నా, మెచ్చుకోకపోయినా బన్నీకి పోయేది ఏమీ లేదు. నా మాటలు మెగా ఫ్యాన్స్‌కి కోపం తెప్పించవచ్చేమో. కానీ అవన్నీ నిజాలు. ఒక్కసారి ఆలోచించండి. మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్‌గా వచ్చి హిట్ సాధించిన 'క' సినిమా యూనిట్‌ని ఇంటికి పిలిచి సన్మానించి గ్రాండియర్‌గా చేశారు. మరి అల్లు అర్జున్ పరాయి వ్యక్తి కాదు గదా! 'పుష్ప 2' ట్రైలర్ రేంజ్ ఏంటో, ఆ సినిమాకున్న క్రేజ్ ఏంటో మెగాస్టార్ చిరంజీవి గారికి తెలియంది కాదు కదా! అలాంటప్పుడు ఒక చిన్న ట్వీట్ చేయాలి గదా! ప్రపంచమంతా జేజేలు పలుకుతున్నా గాని, మన ఇంట్లో వాళ్ళు, మన సొంత ఇంట్లో వాళ్ళు మనల్ని అభినందించకపోతే ఒక చిన్న బాధ ఉంటుంది. బహుశా అల్లు అర్జున్ గారికి కూడా ఆ బాధ ఉండి ఉండొచ్చు. ఫైనల్‌గా చెప్పాలంటే అల్లు అర్జున్ ఒక ఒంటరి పోరాట యోధుడు అని చెప్పాలి.